వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ కిచెన్స్. ఇవాళ మనం చేసుకుపోయే రెసిపీ పన్నీర్ కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా మనము ఈ పన్నీర్ ముక్కలని మనం కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో ఫస్ట్ మనము మసాలాలు యాడ్ చేసుకున్నాం. ముందుగా నేను ఇప్పుడు కొద్దిగా 1/2 టీ స్పూన్ కారంని తీసుకుంటున్నా, కొంచెం సాల్ట్, ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి. ఇది మనం ఇప్పుడు బాగా కలుపుకున్నాం. ఒకసారి కలుపుకున్నాక ఇందులో మనం ఆ పన్నీర్ ముక్కలని ఇందులోకి వేసి కలుపుకున్నాం. ఒకసారి ఈ మసాలాలని కలుపుకున్నాను కదా ఫ్రెండ్స్. కలుపుకున్నాక ఈ పన్నీర్ ముక్కలని ఇందులోకి వేసుకుందాం. వేసుకొని ఒకసారి మళ్ళీ ఈ పీస్లకి పన్నీర్ ముక్కలకి కారం మసాలాలు అన్నీ పట్టేలాగా ఒకసారి కలుపుకుందాం. మనం ఇలా కలుపుకుంటే సరిపోతుంది. మనం ఇలా కలుపుకుంటే సరిపోతుంది. మనం ఇప్పుడు దీన్ని కొంచెం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇది ఫ్రై చేసుకుంటే మనకు సరిపోతుంది. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకి. నేను చూపిస్తాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులోకి ఇప్పుడు మనం 2 టీ స్పూన్ ఆయిల్ పోసుకున్నాక ఇందులో మనం ఈ పన్నీర్ని మసాలాలు పెట్టుకున్నాం కదా, ఇది ఇందులోకి వేసుకొని కాస్త ఫ్రై చేసుకున్నాం. ఇందులోనే ఇప్పుడు మనం కాస్త ఆయిల్ పోసుకున్నాం కదా, ఇది హీట్ అయింది కాబట్టి మనం ఈ పీస్ మనకి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ అయింది కదా, సరే మనం ఇలా కలుపుకొని తీసేసుకుంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకొని మనం ఇందులోనే ఆనియన్స్ వేసుకున్నాం. ఇప్పుడు మనం ఇదే ప్యాన్లో నేను 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం. ఈ ఆనియన్స్ అన్ని ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ పోసుకున్నాం, 1/2 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది మనకి ఫ్రై అవ్వడానికి. ఈ ఆనియన్ ఇందులోనే ఫ్రై అవుతాయి మనకి. ఈ ఆనియన్స్ ఫ్రై అయినాక మనం మిక్సీని పట్టుకున్నాం. ఈ పన్నీర్ కర్రీ అనేది ఫ్రెండ్స్ మనకు రోటీలకు కానీ, చపాతీలోకి, బిర్యానీలోకి కానీ, వైట్ రైస్లో కానీ బాగుంటుంది. ఈ ఆనియన్స్ మనకు ఫ్రై అయినాక ఇందులోనే మనం 2 టమాటోస్ వేసుకున్నాం, కట్ చేసి పెట్టుకున్నాయి. సరే, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ ఆనియన్స్ మనకు ఫ్రై అవుతున్నాయి. కదా, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులో మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను ఇందులోనే వేసుకుంటే అవి కూడా ఫ్రై అవుతాయి మనకు. ఒక 2-3 టమాటోస్ వేసుకున్నాను. వేసుకున్నాక ఇది కూడా ఈ టమాటాలు ఇందులోనే మగ్గుతాయి కాబట్టి ఇందులోనే యాడ్ చేసుకున్నాం. ఈ మగ్గినాక మనం చల్లగైనాక మిక్సీ పట్టుకున్నాక మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం.
ఈ మనకు టమాటాలు అనేది కాస్త మగ్గాలి. మగ్గినాక తీసేసుకుందాం మనం. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మీకు వేరే వేరే వంటలు ఏమైనా కావాలనుకున్నా నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ప్లీజ్. ఓకేనా? ఈ టమాటాలు అనేది మనకు మగ్గుతున్నాయి కదా, మగ్గినాక తీసేసుకున్నాను. ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి ఈ జీడిపప్పుని తీసుకుంటున్నాను. ఫస్ట్ ఇది కాస్త గ్రైండ్ చేసుకున్నాం. ఫస్ట్ మనం ఈ జీడిపప్పుని నేను గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం ఆనియన్స్ అవి టమాటాలు ఫ్రై చేసుకున్నాం కదా, ఇందులోనే మిక్సీ పట్టుకున్నాం మనం. ఇప్పుడు ఇందులోనే నేను పసుపు వేసుకుంటున్నాం. 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ కారం. కారం మనం చూసి వేసుకోవాలి, మనం ఎంత తింటాం దాన్ని బట్టి మనం కారం యాడ్ చేసుకోవచ్చు. మసాలాలన్నీ మనం మిక్సీకి పట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ పోసుకొని మనం స్టార్ట్ చేద్దాం. ఒక 2-3 స్పూన్ ఆయిల్ పోసుకున్నాను. ఈ ఆయిల్ మనకు కాస్త హీట్ అయినాక ఇందులో ఇప్పుడు మనం 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. తర్వాత 2 సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు. ఇందులో మనం బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, 2-3 ఇలాచీలు, 4 లవంగాలు అయినాక కాస్త మనం ఫ్రై చేసుకున్నాం. ఇందులో మనం మిక్సీకి పట్టుకొని ఈ మసాలాలు అనేది ఇందులోకి వేసుకొని కాస్త ఫ్రై చేసుకున్నాం. ఈ మసాలాలో వేసుకున్నాం కదా, ఒకసారి మనం కలుపుకున్నాక ఇందులో మనం ఇప్పుడు పసుపు, సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఇందాక మనం ఆ మసాలా పేస్ట్లో పసుపు యాడ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇందులో కొద్దిగా పసుపు వేసుకున్నాం. మళ్ళీ మనం పసుపు వేసుకున్నాము, సాల్ట్ వేసుకున్నాం. మళ్ళీ ఇందులో ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ చూసి వేసుకున్నాం. మళ్ళీ నేను తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకున్నాక ఒకసారి ఈ మసాలాలు మనకు కాస్త ఆయిల్లో ఫ్రై అయ్యేదాకా కలుపుకున్నాం. మనం ఇందులోకి మనం మిగతా మసాలాలు యాడ్ చేసుకున్నాం. ఇది కాస్త మనం ఫ్రై అవుతాం. మనం ఇప్పుడు ఇందులోనే మనం 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరి పెట్టుకుని కలుపుకుందాం ఒకసారి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో ఫ్రై అవ్వాలి కాబట్టి కాస్త ఫ్రై అయినాక మనం మిగతా వేసుకుంటాం మసాలా. ఇందులో మనం 1/2 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. చూసి వేసుకోవాలి కాబట్టి, తక్కువ పడుతుంది కాబట్టి నేను యాడ్ చేసుకుంటున్నా. మనకు ఎంత కావాలో దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ వేసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులో నేను 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. మనం ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టేసుకున్నాం. ఈ ఆయిల్ అనేది మనకు పైకి రావాలి, కాస్త ఫ్రై అవుతుంది కదా. ఫ్రై అయితే మనకు సరిపోతుంది. అప్పటిదాకా మనం మూత పెట్టేసుకున్నాం. మనం అందులో పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి కాబట్టి నేను పెరుగు తీసుకున్నాను, ఒక 4-5 టీ స్పూన్. ఇది గడ్డలు లేకుండా చేసుకున్నాం. మంచిగా కలుపుకున్నాక మనం అందులో యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూద్దాం. మనకు మసాలా అనేది మనకి ఇట్లా ఫ్రై అయిపోయింది. ఇందులో ఇప్పుడు మనం పెరుగు కలిపి పెట్టుకున్నాం కదా,
ఇది ఇందులోకి యాడ్ చేసుకుందాం మనం. ఈ పెరుగు ఉంది కదా, ఇందులోకి వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకుందాం. ఈ గడ్డలు లేకుండా కలుపుకోవాలి మనం ఇలా. ఇలా కలుపుకుంటే మనకి సరిపోతుంది. ఈ పెరుగు అనేది మనకి ఇట్లా కనపడద్దు, బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో. ఓకేనా, ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకుందాం మనం. మనకి ఇలా అవుతుంది కదా, మనకు ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయినాయి కాబట్టి ఈ పెరుగు అవంతా వేసుకున్నాం కదా, ఇందులో మనం కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఇందాక మనం మసాలా మిక్స్ చేసుకున్నాం కదా మిక్సీ జార్లో, అదే వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. వేసుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేసుకుంటే ఈ గ్రేవీ అనేది మనకు ఈ మసాలాలన్నీ దగ్గరగా అవుతుంది మనకు. మనం ఒకసారి మనం మూత పెట్టేసుకుందాం. మనం ఒకసారి మూత తీసి చూద్దాం. ఇప్పుడు మనకు ఈ మసాలాని ఇట్లా గ్రేవీ అనేది మనకు దగ్గర పడ్డది కదా. ఇప్పుడు ఇందులో ఇప్పుడు మనం లాస్ట్ ఈ పన్నీర్ పీసెస్ని ఇందులోకి వేసుకుందాం. ఈ పీసెస్ని వేసుకొని బాగా మెల్లిగా కలుపుకుంటే, ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా మనం పన్నీర్ పీసెస్ని, ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేస్తే మనకు సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. మనకు పన్నీర్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఒక 2 మినిట్స్ పెట్టేసుకున్నాను కదా, ఇలా మనకు సరిపోతుంది. లాస్ట్లో ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర వేసుకొని స్టాప్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, పన్నీర్ మసాలా కర్రీ అనేది మనకు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఎలా ఉంటుందో. ఓకేనా, సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాం. ఫ్రెండ్స్, మనకు పన్నీర్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.